హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారు నటించిన హలో బ్రదర్ సినిమా విషయాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్స్గా నటించిండ్రు. నాగార్జున డ్యూయల్ రోల్. ఈ సినిమాకి డైరెక్టర్ ఈవి సత్యనారాయణ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రాజ్కోటి గారు. ఈ సినిమా స్టోరీ పరంగా ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికి టీవీలో వస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉంటుంది అనమాట. అంటే ఒక కామెడీ ఫిలిము, ఒక మదర్ సెంటిమెంట్ ఉన్న ఫిలిము. ఇంకొక విషయం ఏమంటే ఈ సినిమాకి ఎన్ శంకర్ గారు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ ఈవి సత్యనారాయణ గారి దగ్గర. ఎన్ శంకర్ జయమాన దగ్గర డైరెక్టర్ ఉంది కదా, ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసిండు. ఇద్దరు కవల పిల్లల మధ్య జరిగే ఒక స్టోరీ అనమాట. ఆల్రెడీ ఇంగ్లీష్ సినిమా అది. ఇంగ్లీష్ సినిమాలో ఉన్న ఒక కాన్సెప్ట్ని తీసుకొని దాన్ని నాగార్జున గారితో ఇలా చేసిండ్రు అనమాట. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎందుకో నాగార్జున గారికి ఈ సినిమా మీద అంతగా నమ్మకం లేదంట. కొద్ది రోజులు అమెరికా వెళ్ళిపోదామని చెప్పేసి అమెరికా వెళ్ళిపోయిందంట. సినిమా ఫ్లాప్ అయిపోయింది అనేసి అనుకున్నట్టు అందరూ చూసి. తర్వాత అది హిట్ అయిందని తెలిసి మళ్ళీ ఇండియాకి వచ్చేసిందంట. చూస్తే పెద్ద హిట్ అయింది. ఈవి సత్యనారాయణ గారు చేసిన ఎన్నో సినిమాల్లో ఇది కూడా ఒక మంచి హిట్ సినిమా. అప్పట్లో ఇండస్ట్రీ హిట్. ఇద్దరు కవల పిల్లల మధ్య జరిగే ఒక స్టోరీ. అంటే ఒక దేవ, ఒక రవివర్మ, ఒక పాప్ సింగరు, ఒక మామూలుగా ఉండే దేవ క్యారెక్టరు. అందులో వీళ్ళ తండ్రి మీద శరత్ బాబు మీద పగ తెచ్చుకోవాలని నెపోలియన్ ఉంటాడనమాట. నెపోలియన్ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో. మామూలుగా మంచి బట్టలపైనే ఉంటాడు, ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు అనమాట. ఒక చెల్లెల విషయంలో దేవ క్యారెక్టర్ చెల్లెల విషయంలో కొట్టినప్పుడు బట్టలు చినిగిపోతాయి. మళ్ళీ వాళ్ళ మీద పగ తెచ్చుకున్నంత వరకు నేను ఇదే బట్టలపైన ఉంటానని చెప్పేసి చినిగిపోయిన బట్టలపైనే ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు అనమాట. అక్కడే భయం వేసి ఉంటుంది నాగార్జున గారికి, ఎక్కడో తేడా కొట్టేసిందని. ఇంకా ఇటు మల్లికార్జునరావు గారు, గిరిబాబు గారు, బాబుమోహన్ గారు, కోట శ్రీనివాస్ గారు, వీళ్ళ మధ్య వచ్చే కామెడీ బాగుంటుంది. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్టోరీ పరంగా నాగార్జున క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో మల్లికార్జునరావుది, కోట శ్రీనివాసరావుది కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సంభాషణలో ఒకరికి కోట శ్రీనివాసరావు స్పెల్లింగ్ మిస్టేక్ చేయడము, మల్లికార్జున దాన్ని కవర్ చేయడము, అట్లా జరిగిపోతూ ఉంటుంది. ఒక సెంటిమెంట్ సీన్ ఏమైనా ఉంది అంటే ఎప్పుడో 10 సంవత్సరాల కిందట చరణ్ రాజు నాగార్జున వాళ్ళ అమ్మని అలా తోసేసి వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడు కోమాలోకి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. అప్పుడు కోమాలోకి వెళ్ళిపోయి చిన్న రవివర్మని తీసుకొని అమెరికా వెళ్ళిపోయి అమెరికా నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చింటారు. అలా వచ్చిన తర్వాత దేవ వచ్చే క్యారెక్టర్లో రవివర్మని తీసుకుని పోయే టైంలో పోయి ఇదిగో ఎక్కడ నీ భర్త ఎక్కడ అని చెప్పేసి టక్కన చేయబట్టుకుంటే అప్పుడు ఆ చెయ్యి స్పర్శకి ఆమెకు మళ్ళీ మామూలు రీతికి వస్తుంది అనమాట. అదొక సెంటిమెంట్ సీన్ బాగుంటుంది. ఇటుపక్క కోట శ్రీనివాసరావు మల్లికార్జునది అంతసేపు కామెడీగా ఉండి నెపోలియన్ మల్లికార్జునరావుని చంపేస్తాడు. అలా చంపేసినప్పుడు కోట శ్రీనివాసరావు ఏడుస్తాడు అనమాట. అంతసేపు నవ్విచ్చిన వాళ్ళు సడన్గా మల్లికార్జునరావు చచ్చిపోయినప్పుడు సినిమా చూసి ఆడియన్స్ కూడా కొంచెం బేజారు అయిపోతారు అనమాట. అదొక సెంటిమెంట్ ఉన్న సీన్ అనమాట. అది దేవ క్యారెక్టర్ ఏం జరగద్దో అదే రవివర్మ కూడా జరగద్ది. రవివర్మకి ఏం జరగద్దో అదే దేవ కూడా జరగద్ది. అంటే పుట్టినప్పుడే ఇద్దరు కవలలు కొన్నప్పుడు అతుక్కొని పడతారు, ఆపరేషన్ చేసి సపరేట్ చేస్తారనమాట. అలా చేయడం వల్ల ఒకరిని గిచ్చితే ఇంకొకరు ఏడుస్తారు. అదే హైలైట్ అనమాట సినిమాకి. రవివర్మ ఉయ్యాల్లో ఉంటాడు, దేవ పట్టాల పైన పడిపోయి ఉంటాడు. ట్రైన్ వస్తూ ఉంటుంది, ఎక్కడ తొక్కించుకొని వెళ్ళిపోతుందని చెప్పి సినిమా ఆడియన్స్ అంతా ఆశ్చర్యం సస్పెన్స్తో ఉంటారు, ఏం జరగదు అనేసి. దగ్గరికి వచ్చేసరికి జస్ట్ ఉయ్యాలో ఉన్న రవివర్మ ఇట్లా తిరుగుతాడు అనమాట. అప్పుడు పట్టాల పైన పడ్డ దేవ సైడ్కి పడిపోతాడు. అప్పుడు అది కూడా ఒక హైలైట్ సినిమా అంట. హైలైట్ థింకింగ్ చేసిండ్రు.
ఇంకా ఆ తర్వాత దేవాని వేరే తల్లిదండ్రులు తీసుకొని పోయి పెంచుకుంటారు. వాళ్ళకి ఒక చెల్లెలు ఉంటుంది. వాళ్ళు భార్యాభర్తలు కూడా అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో చచ్చిపోతారు అనమాట. తర్వాత అప్పటి నుంచి ఇంకా బ్రహ్మానందము ఒక పరిచయం అవడము, వాళ్ళు పెరిగి పెద్దలు అవడము, వీళ్ళు ముగ్గురు ఎట్లా ఉంటారు. అట్లా ఒకరిని గిచ్చితే ఇంకొకరు ఏడ్చేది, ఒకరికి ఏమో జరిగితే ఇంకొకరికి అదే జరిగేది. ఈ సినిమాలో ఒక డిఫరెంట్